హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. మా ఇంటి పక్కన ఉన్న చెట్లన్నీ చూపిస్తున్నాను మీకు. ఇది కనకాంబరాల చెట్టు, ఇది జామ చెట్టుకి ఇదిగోండి చూడండి, ద్రాక్ష తీగలు ఇవన్నీని. ద్రాక్ష తీగలు ఇవి ఎర్రగా కాయలు ఉంటాయి కదా, అవి కాస్తాయి. ఇవన్నీ చెట్లేనండి వెనకాల. కాకపోతే కొండ కూడా ఉంది, చాలా పెద్దగా ఉంటుంది. ఆ కొండ కూడా చూపిస్తాను. మనం వీడియోలో పెట్టాను కదా. చాలా ఎండ ఎక్కువగా ఉంటుంది. విజయవాడ అంటేనే చాలా ఎండ ఎక్కువ వచ్చేస్తుందండి, వేడి. ఇంకా అప్పుడే మొదలైపోయింది మాకు. ఎండ ఇంకా తగ్గటం లేదు, వేడి వచ్చేస్తుంది. ఇదిగో చూడండి కొండ. మంచు కూడా లైట్గా ఉంది, మంచు పోవటం లేదు. అయినా ఎండ కూడా 5:30 అలాగ ఎండ ఉంది. మేక చూడండి పైన. నేను వీడియో తీస్తుంటే బ్లాక్ వచ్చేస్తుంది, ఎందుకంటే మనకి ఎండ ఉంది కదా, అందుకని. ఇదిగో చూడండి, మంచు తగ్గలేదు. ఎండ, మంచు, వేడి అన్నీ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. కొండ పక్కనే చాలా వేడి. ఇది నిమ్మ చెట్టు అండి. ఇది ఆల్రెడీ చూపించాను కదా నేను, మామిడి చెట్టు. ఇదిగో చూడండి కొండ, ఇంకా మబ్బు, మంచు అంతా ఉంది. ఎండ అయినా ఎండ ఎక్కువ ఉంది బయట. ఇది మేక ఒకటే ఉంది. ఇంత పెద్దగా ఉన్నా సరే ఈ కొండపైకి మేక పైకి వెళ్ళిపోతాయి, మేతకి వెళ్తాయి. వేరే మేకలు వచ్చాయి, పాపం వెళ్ళిపోతుంది అది. నేను దగ్గరగా పెట్టి వీడియో తీస్తున్నాను, కాకపోతే చాలా ఎత్తుగా ఉంటుంది. కొంగ చూడండి, చెట్టు పైన కొంగ కూడా ఉంది. చాలా బాగుంటాయి. నేను ఈరోజు వంట ఏం చేస్తున్నానంటే తెల్ల వంకాయలు కూర వండుతున్నాను. ఎగ్స్తో వండుతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. 3 వంకాయలు తీసుకున్నాను. ఎగ్స్ ఆల్రెడీ ఉడకమెట్టేసి ఇలాగ కప్పులో పెట్టానండి. 4 టమాటీలు తీసుకున్నాను, కట్ చేశాను, కప్పులో పెట్టాను. ఉల్లిపాయలు 4 తీసుకున్నాను, ఇలాగ ముక్కలు కట్ చేసి కప్పులో పెట్టాను. కరివేపాకు కడిగేసి ఇలాగ కట్ చేశాను. పచ్చిమిరకాయలు కూడా తీసి ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ పెట్టాను. కరివేపాకు 2 రబ్బలు తీసుకున్నాను నేను. ఇది ఎగురుగా వండుతున్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తెల్ల వంకాయలు అంటేనే మనకి ఎగ్స్ వేసుకుని వండుకుంటే, చాలా వేడి వేడి అన్నం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి నా వీడియో. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి, ఎందుకంటే నేను నీళ్ళు వేస్తలేదు ఈ కూరలోను. ఆయిల్ వీటెక్కిన తర్వాత కరివేపాకు వేసాను. ఉల్లిపాయలు కూడా వేసాను. ఇవి బాగా వేగనిచ్చుకోవాలి. నేను ఒక పాట పాడదారనుకుంటున్నానండి, నా వాయిస్ ఎలా వస్తుందో అని భయం వేస్తుంది. కాకపోతే కొత్తిమీర కూడా వేసాను. నేను కొంచెం కర్రీ అవ్వాక అప్పుడు నేను పాట పాడతాను. నేను పచ్చిమిరకాయలు కూడా ఇలాగా కట్ చేసి వేసాను, వేసాను. పచ్చిమిరకాయలు ఇంకా ఉన్నాయి, తర్వాత వేస్తారని ఉంచాను. ఇలాగ ఆయిల్లోనే వేగాలి. లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ తొందరగా వస్తాయి సాల్ట్ వేసుకుంటే ముందుగానే. ఇలా ప్లేట్ పెట్టేసుకోవాలి. మనం కొంచెం మగ్గాలి కదా ఉల్లిపాయలు, చిన్న మంట చేసేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి ఉల్లిపాయలు. ఇలా మగ్గనిచ్చుకోవాలి. ఆయిల్లోనే వేగాలండి. మనం వంకాయలు వేసిన తర్వాత కూడా ఆయిల్లోనే వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూనుడు వేసాను. ఇది కూడా కలపాలి ఆయిల్లోనే, మనకు పచ్చివాసన పోవాలి కదా. ఇలాగా వేగాలండి. మొత్తం ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. నేను వంకాయలు కట్ చేసేసి ఇలాగ వాటర్లో వేసాను. ఇదిగో చూడండి, ఈ ఇలా ముక్కలు ఎంతంత ముక్కలు కట్ చేసుకోవాలి మనం ఈ సైజులోను వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిన దాంట్లో వేస్తున్నాను.
ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనము వాటర్ వేసుకోకుండానే ఓన్లీ ఆయిల్లోనే వేగిపోవాలి, మగ్గిపోవాలి. అంతా బాగుంటుంది. కూర కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత చూడండి ఆయిల్ ఎలాగ ఉడుకుతుందో. ఆయిల్లోనే ఇలాగ వంకాయ ముక్కలన్నీ ఆయిల్లోనే ఉడకాలి మనకి. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, ఆఫ్ వేసాను. అవి కూడా వేసాను. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఈ కూర ఉడికిపోయాక నేను ఒక పాట పాడతానండి. నేను అంటే చిన్నగానే పాడతాను, ఎక్కువ కాదు. అంటే తక్కువ వచ్చు నాకు, ఏదో వాయిస్ బాగోదైనా నేను పాడాలనుకుంటున్నాను. ఈ కూర మనకి అయిపోయింది అనిపించుకుని దీనికి సంబంధించి పాడాలనుకుంటున్నాను. ఇలాగ ఆయిల్లోనే వేగాలి వంకాయ ముక్కలు కూడాను. ప్లేట్ పెట్టేసుకుందాము, మగ్గుతాయి కదా. 5 నిమిషాల తర్వాత చూసాను. చిన్న మంట మీద చేశానండి. ఇది ఇలాగ పెద్దది వేసేసుకుంటే మాడిపోతే తొందరగాను. ఇప్పుడు టమాటీలు నేను కట్ చేసినవి ఉన్నాయి కదా, ఈ కట్ చేసిన టమాటీ ముక్కలు కూడా వేసేసాను. మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి. మనము నీళ్ళు వేయకోకుండానే మొత్తం ఆయిల్లోనే ఉడకాలి మనకి. ఇదిగో ప్లేట్ పెట్టేసాను. ఇదిగో చూడండి, చిన్నగా చేసేసాను. తర్వాత చూస్తున్నాను, ఒక 5 నిమిషాల తర్వాత చూసాను, లైట్గా మగ్గాయి. ఆయిల్లోనే మగ్గుతున్నాయి. లైట్గా పసుపు వేస్తున్నాను. కారం 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత మొత్తం ఇదంతా కలుపుకోవాలి మనకి వంకాయ పట్టేలాగా. కొత్తిమీర వేసాను. ఒకసారి కలుపుతున్నాను. మొత్తం ఇదంతా కలవాలి కదా. ఇది మనకి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇవన్నీ కలిపేసిన తర్వాత అసలు నీళ్ళు వేసుకోకూడదు. టమాటీలే వాటర్ టైప్లో వచ్చేస్తాయి మనకి బాగా మగ్గేటప్పటికే టమాటాలు వస్తాయి. సాల్ట్ నాకు తగ్గింది, కొంచెం తక్కువ అయింది, సాల్ట్ వేసాను. టమాటీలే మనకి నీళ్ళ టైప్లో వచ్చేస్తుంది. అందుకని నీళ్ళు వేసుకోకుండానే ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి వంకాయలు. అదో చూడండి ఎలాగ వచ్చాయో మనకి చక్కగాను. వాటర్ వేయకపోయినా మనకి టమాటీ వాటర్ వస్తుంది మనకి. చక్కగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న మంట పెట్టేసాను, చూపిస్తాను చూడండి. ఆహా ఏమి రుచి అనరామై మరుచి, రోజు తిన్నామని మోజా తీరనది, తాజా కూరలతో రాజా ఎవరంటూ ఇంకా చెప్పాల వంకాయనండి. ఎగ్స్ కూడా వేస్తున్నాను. గుడ్లు ఇగండి ఇలాగ కట్ చేసుకుని ఇలా కట్ చేయాలండి. రాజా ఎవరంటే వంకాయ కూరే కదా. ఇదిగో నేను ఉడకబెట్టిన ఎగ్స్ కూడా వేస్తున్నాను. ఏదో చిన్నగా పాడానండి, నాకు పాడాలనిపించింది.
వంకాయ కూర అంటే తాజా కూరల్లో అన్నిటిలో వంకాయ టేస్ట్ వస్తుంది అంటారు. అందుకని ఇదిగో ఇలాగ కట్ చేసి మనం ఇది కూర కూడా గుడ్ లోపలికి వెళ్తుంది, ఎగ్స్ లోపలికి. లైట్గా నేను మసాలా పొడి వేస్తానండి ఇప్పుడు. లైట్గా వేసాను మసాలా పొడి, ఎగ్స్ మీద వేసుకోవాలి ఇలాగా. కొత్తిమీర లైట్గా ఉంటే వేసేసాను, అది కూడా బాగా కలుపుకోవాలి. మనకి ఎగ్ ఎరుక్కోకుండా చక్కగా గట్టి కిందకి పెట్టి కలపాలి. మనము కర్రీలో ఎగ్స్ వేసిన తర్వాత మనకి చిన్న మంట చేసేసుకుని మనం ప్లేట్ పెట్టేసుకుని చిన్న మంట చేసుకుని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ఉంచేసుకోవాలి. ఎందుకంటే మనకి గుడ్డు కూడా కూరలోను చక్కగాను అది కూడా మనకి మగ్గాలి కదా, అందుకని ఇలా పెట్టేసుకుని ఆయిల్లోనే ఉడుకుతుంది చూడండి. ప్లేట్ పెట్టేసాను. చిన్న మంట చేశాను. జస్ట్ ఎగ్స్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచుకోవాలి కదా. అయిపోయింది, కర్రీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. గ్రేవీ కింద కూడా వచ్చింది చూడండి. మొత్తం మనకి ఆయిల్లోనే ఓన్లీ ప్రాసెస్ అంతా కూర అంతా ఆయిల్లోనే అయిపోయింది. చక్కగా మగ్గిపోయాయి కర్రీ అంతాను. చూడండి, ఎగ్ కూడా మగల వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ చూస్తున్నాను నేను. చాలా బాగుంది.